పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నైరుతి ఋతుపవనాల కారణంగా ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్యలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. సరయూ నది వరద ఉధృతికి అయోధ్య జిల్లాలోని జల్వాన్పురాతో పాటుగా చందౌలి ప్రాంతాల్లో ఇళ్లను నీరు చుట్టుముట్టేసింది. భారీగా వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మొరాదాబాద్లో రైల్వే ట్రాక్స్పై నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్లో సంగం నది ఉగ్ర రూపం దాల్చింది. నైరుతి ఋతుపవనాల కారణంగా ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాగ్రాజ్ అవ్వచ్చు, ఇటు వారణాసి, అయోధ్యలో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. సరయూ నది అయితే ఆ వరద ఉధృతికి అయోధ్య జిల్లాలోని జల్వాన్పురాతో పాటుగా చందౌలి ప్రాంతాల్లో ఇళ్లను నీరు చుట్టేసింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మొరాదాబాద్లో రైల్వే ట్రాక్స్పై నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయినట్టుగా సమాచారం. ప్రయాగ్రాజ్లో సంగం నది ఉగ్ర రూపం దాల్చింది. ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్కి వెళ్దాం. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.